టైం టేబుల్ ప్రకారం స్కూల్కు రావాలి, టైం ప్రకారం పోవాలి, ఇక్కడక్కడ చూడొద్దు, స్టేజ్ నోడాలి, అది కరెక్ట్గా అని చెప్పేది. యూనిఫామ్ కంపల్సరీ, యూనిఫామ్ లేని ఎడల బయటకు నిలబెట్టి ఇది కరెక్ట్ కాదు, యూనిఫామ్ ఎంత తెస్తారాలేదు. చిన్న చిన్న సమస్యల వల్ల కూడా మేడం చెప్తే మా మీద దయచేసి కొంచెం కాంప్రమైజ్ అయ్యేది. గవర్నమెంట్ సార్ గారు మ్యాథ్స్ పండితులు ఉన్నప్పుడు కొంచెం మేము మ్యాథ్స్ కొద్దిగా వీక్ ఉండేది. సార్ కూడా మమ్మల్ని చూసుకున్నట్టుగా వదిలిపెట్టేది. ఇది కరెక్ట్ కదమ్మా, మీ హోంవర్క్ మీరు చేసుకోవాలి, మీ పద్ధతి మీరు పాటించాలి, అది ఎప్పుడు ఇప్పుడు కాకుండా తర్వాత మీరు ఏం చేస్తారని చెప్పేది. కృపకరెడ్డి సార్ గారు కూడా మాకు శాశ్వత కృషి చేసి మాకు ఒక ఫ్రెండ్గా ఉండే సారు. సార్ ఏదైనా పర్సనల్ కలుస్తా సార్ మాట్లాడాలంటే అది కాదు, ఏదైనా మీరు స్కూల్ విషయంలో మాట్లాడాలి, పర్సనల్గా దూరం అని చెప్పేది. రామరెడ్డి సార్ కూడా అశోక్ ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా చదువుకోవాలి, నైట్ క్లాస్ వచ్చింది ముచ్చట్లు పెడతాను కాదు, బయట తిరుగుతాను కాదు, ఖచ్చితంగా మీరు స్టడీ అవర్స్ అని పెట్టాం, మేము చదువుకోవడానికి టైం ఉండాలి కానీ మిగతా విషయాలు ఏం మాట్లాడకూడదు అని చెప్పేది. నాతోటి విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. నెక్స్ట్